మా వారం రోజుల హాలిడే ట్రిప్ ఈ రోజుతో ముగిసిపోతుంది. మేము ఈ రోజు చూడబోతున్న అట్రాక్షన్ సిన్హగఢ్ కోట. ఇది పూణేకి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాసేపు ఎక్స్ప్రెస్ వే మీద ప్రయాణం చేశాక ఈ అందమైన ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ రూరల్ ఏరియాస్లోంచి ప్రయాణం చేయాలి. హైవే మీద బ్రేక్ఫాస్ట్ చేయడానికి వీలవ్వలేదు మాకు. ఏదైనా ఊర్లో తినాలి, అందుకే ఇక్కడ ఆగాం. నిజం చెప్పాలంటే తినటానికి ఇక్కడేమీ లేవు. ఏదో ఒకటి తినాలి కాబట్టి కందా పోహే ఆర్డర్ చేశాం, అంటే అటుకులు ఉప్మా. మా కోసం అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి అటుకులు కొని చేసి పెట్టడం కోసం తన భార్యని వెంట తీసుకొచ్చాడు ఈ పెద్దాయన. మంచి చిరునవ్వుతో సంతోషంగా వండినందుకేమో మంచి రుచిగా అనిపించింది మా కందా పోహే. ఇక్కడ తినటానికి కారణం, ఈ ఊరు దాటితే నేరుగా కోటను చేరుకుంటాం. మనం సిన్హగఢ్ కోట దగ్గరికి చేరుకున్నాం. ఈ కోట దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం కట్టినట్టుగా చెప్తారు. సిన్హ అంటే సింహం, గఢ్ అంటే కోట, లయన్స్ ఫోర్ట్ అని అర్థం. దీన్ని సహయాద్రి పర్వతాల్లోని భూలేశ్వర్ రేంజ్లో నిర్మించారు. ఈ కోటని ఇక్కడే కట్టడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. ఈ కొండల్ని, వాటి స్లోప్స్ని చూస్తున్నారు కదా, వీటిని ఎవరు ఎక్కలేరని, ప్రత్యేకంగా శత్రువులు కూడా వీటిని జయించలేరన్న నమ్మకం. ఆ నమ్మకంతోనే కొన్ని చోట్ల ఈ కోటకు గోడలు కానీ బురుజులు కానీ కట్టలేదు. ఇది గ్రౌండ్ నుంచి 2500 అడుగుల ఎత్తులో, సముద్రం నీటి మట్టానికి 4321 అడుగుల ఎత్తులో ఉంది. పొగమంచు లేని రోజుల్లో ఈ కోటకు చుట్టుపక్కల ఉన్న రాజ్గఢ్, పురంధర్, తోర్నా కోటలు ఇక్కడి నుంచి క్లియర్గా కనపడతాయంట. ఈ కోట మరాఠా సామ్రాజ్యానికి కంట్రోల్ సెంటర్గా చెప్తారు. ఈ కోట 2000 సంవత్సరాల క్రితంది. దీని ఒరిజినల్ పేరు కొండానా. అయితే ఈ కోటకి ఛత్రపతి శివాజీ సిన్హగఢ్ అనే పేరు పెట్టడానికి ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే ఫిబ్రవరి 4, 1670లో మొఘల్స్ కంట్రోల్లో ఉన్న ఈ కోటని శివాజీ నమ్మిన బంటు కమాండర్ తానాజీ మలుసరే, అతని సైన్యం అర్ధరాత్రి తర్వాత ఒక ఉడుము సహాయంతో కోట లోపలికి ప్రవేశించి పోట్లాడి కోటని మళ్ళీ వాళ్ళ చేతిలోకి తెచ్చుకుంటారు. కానీ తానాజీ ఈ యుద్ధంలో చనిపోతాడు. ఇది తెలుసుకున్న శివాజీ గఢ్ ఆలా పన్ సిన్హ గేలా అని అన్నాడంట. అంటే కోటని దక్కించుకున్నాం కానీ సింహాన్ని మాత్రం పోగొట్టుకున్నాం అని అర్థం. తానాజీ సింహంలాగా పోట్లాడాడు కాబట్టి శివాజీ ఈ కోటకి సిన్హగఢ్ అనే కొత్త పేరును పెట్టాడు. ఈ కోట హిస్టరీని తెలుసుకుందాం. మొహమ్మద్ బిన్ తుగ్లక్ 1328లోనో లేకపోతే 1340లో కోలీవర్గ అధిపతి అయిన నాగ్ నాయక్ నుంచి తన గ్రిప్లోకి తెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఇది బహుమనీ సుల్తానేట్. 1485లో అహ్మద్ నగర్కి చెందిన నిజాం షాహీలు, 1500లో ఆదిల్ షాహీ చేతుల్లోకి వెళ్ళింది. ఆదిల్ షాహీలు పరిపాలిస్తున్న సమయంలో శివాజీ తండ్రి షాహజీ భోసలే ఆ రాజ్యపు కమాండర్ లేదా సైన్యాధిపతి. అతనికి పూణే ప్రాంతం అప్పచెప్పారు. అయితే చిన్న వయసు నుండే శివాజీకి ఆదిల్ షాహీ ఆధిపత్యం ఇష్టం లేక స్వరాజ్యం స్థాపించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అందుకోసం ఒక ప్లాన్ వేశాడు. ఈ కోట ఆదిల్ షాహీ సర్దార్ సిద్ది అంబర్ చేతుల్లో ఉండేది. శివాజీ బాపూజీ ముద్గల్ దేశ్పాండే అనే వ్యక్తి సహాయంతో సిద్ది అంబర్ని కలిసి తాను షాహజీ భోస్లే కొడుకునని, తనకు పగ్గాలిస్తే వాళ్ల సైన్యాన్ని చాలా గొప్పగా సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్తాడు. సిద్ది అంబర్ దీనికి ఒప్పుకొని కోటని అతనికి అప్పచెప్తాడు. ఈ కోట శివాజీ చేతుల్లోకి వచ్చేస్తుంది. ఇది తెలుసుకున్న ఆదిల్ షాహీకి పిచ్చి కోపం వస్తుంది. 1649లో ఆదిల్ షాహీ శివాజీ తండ్రిని బందీ చేస్తాడు. తన తండ్రి తనకు కావాలనుకుంటే శివాజీ కోటని వదులుకోవాలని ట్విస్ట్ పెడతాడు. వేరే మార్గం లేక శివాజీ తప్పుకుంటాడు. ముఘల్స్ ఆ తర్వాత 1662, 63, మళ్ళీ 65లో దండయాత్ర చేస్తారు. 1665లో
పురందర్ సంధి అనే ట్రీటీ ద్వారా ఈ కోట శివాజీ నుంచి మొఘల్స్కి వెళ్ళింది. అయితే 1670లో శివాజీ సుబేదార్ తానాజీ మలుసరే సహాయంతో బ్యాటిల్ ఆఫ్ సిన్హగఢ్ ద్వారా ఈ కోటని మరాఠా సామ్రాజ్యం ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. ఇది వాళ్ళ గుప్పిట్లో 1689 వరకు ఉంది. ఇలా ఎన్నోసార్లు ఈ కోట ఒకరి నుంచి మరొకరి కంట్రోల్లోకి వెళ్ళి ఫైనల్గా 1817లో బ్రిటిషర్స్ చేతిలోకి వెళ్ళింది. ఇది తోప్ఖానా అనే రూమ్. ఇది బేసికలీ ఇక్కడ ఆర్మ్స్ అవన్నీ కూడా స్టోర్ చేసే రూమ్. ఈ కోటని రక్షించడానికి వాడే ఆయుధాలన్నీ ఈ గదిలో భద్రపరిచేవారంట. ఎందుకో గాని ఈ గది ఇప్పటికీ ఇంకా చెక్కు చెదరకుండా ఆ కాలం చరిత్రకు అద్దం పడుతోంది. మీకొక మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్ని చూపిస్తాను. ఇది రాక్ కట్ కేవ్ లాగా ఉంటుంది. ఇందులో గుర్రాల్ని కట్టుంచేవారంట. మొత్తం ఒక గుహలాగా రాయిలో నుంచి తీర్చిదిద్దారు. ఈ లేడీ వేడివేడి పకోడీ తీసుకుని వెళ్తుంటే చూసి టెంప్ట్ అయ్యాం. ఆర్డర్ ప్లేస్ చేద్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ ఎలాంటి ఆయిల్ వాడతారో అని కంగారు వేసి ఆర్డర్ ప్లేస్ చేయలేదు. టీ తాగేసి మళ్ళీ కోట చూడటం మొదలుపెట్టాం. వచ్చే వారం ఎపిసోడ్లో మనం ఈ కోట లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న తానాజీ మెమోరియల్, కౌండిన్యేశ్వర ఆలయం, కళ్యాణ్ దర్వాజా ఇంకా ఎన్నో అట్రాక్టివ్ ప్లేసెస్ని చూద్దాం.